ఎలక్షన్ ప్రాసెస్ కూడా నాకు అంతా తెలుసండి. నేను ఎలక్షన్ అబ్జర్వర్గా 2014లో కాంచీపురం కాన్స్టిట్యున్సీకి చేశాను. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ని. నాకు ఈ ప్రాసెస్ అనేది తెలుసు. లాస్ట్ 10 days జనరల్ అబ్జర్వర్ కూడా చేశాను. నాకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు. దీనిలో తప్పు జరగటం అనేది చాలా 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 తక్కువ అండి. సరే, ఇక బేసిక్ క్వశ్చన్ మేము కట్టింది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనేది అంటే మనం అడాప్ట్ చేసుకున్నాం. ఒక కంట్రీకి ఒక్కొక్క పాలసీ అడాప్ట్ చేసుకుంటాం. అంతేగాని నేను ఎందుకు చేసామనే దానికి ఇప్పుడు అమెరికాలో అయితే మనకు అసలు ఇయరండి డబ్బులు, వాళ్ళే డిడక్ట్ చేసుకుంటారు 30-40%. మిగిలిందే మీద అంటారు. అట్లీస్ట్ మనకి ఇచ్చి తీసుకుంటున్నారు. అది అటు అయితే ఇటు అవుతుంది, ఇటు కట్టి అటు తీసుకుంటున్నారు. మీరు అన్నది ఒక విధంగా వాస్తవం ఏంటంటే జిఎస్టీలో ఏంటంటే మనం ట్యాక్స్ కడుతున్నాం, అన్ని చోట్ల ట్యాక్సేషన్ అవుతుంది. ఇప్పుడు నేను పేస్ట్ కొంటే ట్యాక్స్ అవుతుంది, పప్పు కొంటే ట్యాక్స్ అవుతుంది, టిఫిన్ తింటే ట్యాక్స్ అవుతుంది. అన్నిట్లో జిఎస్టీ లేదు. ఎక్కడ ట్యాక్స్ పేడ్ మనీ నా దగ్గర ఉంటే నేను మళ్ళీ ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది. సో మల్టిపుల్ ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలకు కొంచెం పించింగ్గా ఉంది. దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేద్దామని మేధావులు ఆలోచిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆలోచిస్తున్నారు దీన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేద్దాం. మీరు గమనించి ఉంటారు పర్సెంటేజ్లు తగ్గుకుంటూ వస్తుంది జిఎస్టీ. అదంతా స్ట్రీమ్ లైనింగ్లో ఒక పార్ట్. ఇంకా ముందు స్ట్రీమ్ లైన్ చేస్తారు. అందుకని ఈ సంపాదించే వాళ్ళు డబ్బులు నేను ఎందుకు కట్టాలని అనుకోవటం మాత్రం అది తప్పు అండి. మన రాజ్యాంగం ఎట్లా ఉందో రాజ్యాంగం అంటే సక్రమంగా సద్వినియోగం కావట్లేదు అనేటువంటి భావన. సద్వినియోగం కావట్లేదు అనేది మొత్తం అవదండి. ఒక 20% ఫిల్ ప్రైజ్ ఉంటుంది. అది ఏ దేశం ప్రపంచంలో ఏ కంట్రీలోనే ఉంటుందండి. ఇది 20% అవుతుందా, 50% అవుతుందా, 10% అవుతుందా అనేది ఇంపార్టెంట్. మనం రీజనబుల్గా 20% అవుతుంది కాబట్టి మనం తృప్తిగా కట్టాల్సిందే. కడితే బాగుంటుంది. కట్టింది నిజంగా ప్రజలకు చేరినా పర్లేదు, మధ్యలో గుంటనక్కలు ఉంటున్నాయి, ఎలికలు ఉంటున్నాయి, అవినీతి వచ్చేస్తుంది. అవినీతి అనేది మన మైండ్లో ఉన్న ఒక వీక్నెస్ అండి. లైక్ మనిషికి త్రాగుడు ఎట్లాగో ఈ అవినీతి అనేది కూడా, త్రాగుడు ఎట్లా మరవలేడు అవినీతి కూడా మరవలేడు. ఓ వ్యక్తికి నీకు ఎందుకు అవినీతి చేస్తున్నావు అంటే నాకు జీతం చాలలేదు. సరే నీకు జీతం ఇప్పుడు ఇచ్చేదానికి డబ్బులు ఇస్తా, అవినీతి చేయకుండా మానుకుంటావంటే మనకు ఊకొడతాడు కానీ అక్కడ డబ్బులు ఇస్తే తీసుకుంటాడు. అవునా? ఇట్ ఈస్ ఎ వీక్నెస్. దానికంటే తక్కువ వస్తుంది. వీక్నెస్ అంటే వచ్చేదాన్ని కాదనలేని వీక్నెస్ మనుషుల్లో ఇంబైబ్ అయిపోయింది. దానికి మన ఏజెన్సీలు ఉన్నాయి కరప్ట్ చేయడానికి. సిబిఐ ఉంది, ఇక్కడ ఏసీబీ ఉంది. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు మీకు అటువంటి పరిస్థితి ఏదైనా ఎదురైనయా? లేదండి. ఎట్లాంటి మిమ్మల్ని కరప్ట్ చేయడానికి ఒత్తిడి చేయటం, కరప్షన్ ఒకళ్ళు చేయరండి, మనమే కరప్ట్. మనం రెడీగా ఉంటే చేస్తాడు కరప్షన్. మనకి ఇంటెన్షన్ ఉంటే అవతల క్యాచ్ చేస్తాడు. మనకి ఇంటెన్షన్ లేకపోతే ఎవడు అడగడు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ముందు కనుక్కుంటాడు ఈయన ఇంటెన్షన్ ఏంటంటే. ఈయన ఇంటెన్షన్ ఫెయిల్ ఉంటే ఎవరు వచ్చి బలవంత పెట్టారు. అంటే మీ దగ్గరికి అంటే జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ఫైల్స్ వచ్చి ఉంటాయి కదా? చాలా పెద్దవి వచ్చినాయండి. ఏమొచ్చినాయండి? ఎవరెవరు చాలా మంది ఉన్నాయి. ప్రముఖులందరూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఫైల్ రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారి ఫైల్స్ వచ్చినాయి కానీ మేము వాటిని కరెక్ట్ గానే అనుకున్నాం. ఎందుకంటే యాక్ట్ అట్లా ఉంది. తర్వాత దాన్ని అమెండ్ చేశారు కానీ చేశారు. ఇవన్నీ వచ్చినాయి కానీ వాటిలో తప్పులు అప్పులు ఉండాలి. ట్యాక్స్ ఎంత మీరు తప్పు చేస్తే ట్యాక్స్ ఎంత కట్టించాలని మాత్రం దాని మీద ఉంటారు అంతసేపు ఎక్సర్సైజ్. గవర్నమెంట్ నాకేమైనా రివార్డ్ ఇచ్చిద్దా, గవర్నమెంట్ నాకు కిరీటం పెట్టిద్దా, ఇదే ఆలోచన ఉంటుంది. మిమ్మల్ని అట్లా ట్రైన్ చేస్తారు, అయితే మిమ్మల్ని అట్లా చేసి పెడతారు. వేరే ఆలోచన రానియం. సరే, ప్రసాద్ గారు ఏ ఫైల్